రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. సో తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి కూడా కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసి వాళ్లతో మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు ఆయన హైదరాబాద్ కు రాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈ రోజు వరంగల్ హనుమకొండలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పనులకు శంకుస్థాపనలు కూడా చేయాల్సిన పరిస్థితి. సో వాటికి సంబంధించి కూడా ఈ రోజంతా కూడా షెడ్యూల్ ఉండనుంది. చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కు చేరుకుంటున్నారు. ఇక మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. ఆ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. లక్ష మందికి ప్రత్యక్షంగా మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. ఈ పార్కులో 200కు పైగా వస్త్ర కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పిన గత ప్రభుత్వం 22 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇక 3 సంస్థలు మాత్రమే ఇక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. పలు కారణాలతో మిగతా సంస్థలేవి అడుగు పెట్టలేరు. ఇక మరోవైపు పీఎం మిత్ర పథకంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును చేర్చేందుకు కేంద్రం ససేమిరా అంటుండడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులతో విస్తృతంగా చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి మెగా టెక్స్టైల్ పార్కును పట్టాలెక్కించేందుకు అవసరమైన 3 ప్రధాన అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక ఇందులో ప్రధానంగా పీఎం మిత్రలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును చేర్చే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసిందే. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. 3 గంటలకు కలెక్టరేట్లో వరంగల్ మహానగరాభివృద్ధిపై మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై చర్చిస్తారు. సాయంత్రం 5:40 హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మితమైన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణ అనుకూలతలను బట్టి వరంగల్ నుంచి హెలికాప్టర్లో గానీ లేదంటే రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఈ రోజు సీఎం వరంగల్ అలాగే హనుమకొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఓవరాల్ గా షెడ్యూల్ ఏంటి ఈ రోజు? నీలిమ, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఇవాళ తొలి పర్యటన చేయబోతున్నారు. వరంగల్ హనుమకొండ జిల్లాలో ఆయన పర్యటన ఉంటుంది. మధ్యాహ్నం 1:30కు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట దగ్గర ఏర్పాటు చేసినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు చేరుకుంటారు. హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుని అక్కడ అధికారులతో టెక్స్టైల్ పార్కుకు సంబంధించి అధికారులతో సమీక్ష చేస్తారు. తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. తర్వాత అక్కడే వన మహోత్సవంలో కూడా పాల్గొంటారు. అయితే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోవడంతో గత ప్రభుత్వం చాలా ఆర్భాటంగా 200 కంపెనీలు లక్ష్యంగా ఇక్కడ ఇది మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 3 కంపెనీలు మాత్రమే అక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. అది కూడా చాలా తక్కువగా ఉపాధి లభిస్తోంది. దాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ఆయన ఇప్పటికే కేంద్రంతో కూడా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరిపారు. కావాల్సినటువంటి అంటే దీంట్లో చేరిస్తే పీఎం మిత్రలో ఈ మెగా టెక్స్టైల్ పార్కు చేరిస్తే అదనంగా గ్రాంట్లు మొదటి దశ 300 కోట్లు, రెండవ దశ 200 కోట్లు, మూడవ దశ 500 కోట్లు ఇట్లా గ్రాంట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున దానిపైన ఫోకస్ పెట్టారు. తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ పర్యటన తర్వాత 2:10 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైలు కూల్చేసి కేసీఆర్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి 2021వ సంవత్సరంలో పునాదులు వేశారు. అయితే ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతా ఉన్నాయి.
దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేయనున్నారు. తర్వాత 2:45 పైన హన్మకొండ కలెక్టరేట్ చేరుకుని అక్కడ మహిళా శక్తి క్యాంటీన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి మహిళా శక్తి క్యాంటీన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ మహానగర పాలక సంస్థ పైన పూర్తి స్థాయిలో సమీక్ష ఉంటుంది. ఈ నగర అభివృద్ధికి ఏం చేయాలనేటువంటి దానిపైన అధికారులతో సమీక్ష చేయనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో 30 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం వరంగల్ నగరంలో. తర్వాత మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వ్యాప్యత, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చర్చిస్తారు. తర్వాత సాయంత్రం 5:40కు అంటర్ రోడ్ లో ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి మెడికల్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పర్యటన ముగుస్తుంది. ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి ఉంది. నీలిమ. థ్యాంక్ యూ నవీన్.